ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అనిత. నెక్స్ట్ 5-6 డేస్ లో డెలివరీ అవుతుంది. 90% నార్మల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెడిసిన్స్ రాసిస్తాను, కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. రవి, నీకు వీసా వచ్చిందిరా, రేపే బయలుదేరాలి. వాడికి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదురా. మన వెంటనే గిరి వాళ్ళ అన్నయ్యని కలిసి డబ్బులు తీసుకోవాలరా. వదిన మాట్లాడదు. అసలు ఏం సాధించాలని వెళ్తున్నావు? ఎవరికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు? అసలు ఇక్కడే డల్ గా ఒంటరిగా ఉంటున్నా. అక్కడ ఒక్కడవే ఉండగలవా? అయినా మీకైనా బుద్ధి ఉండక్కర్లా? వెళ్ళొద్దని చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళే వినట్లేదు. అది కాదు వదిన. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు దుబాయ్ వెళ్ళేట్టయితే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. గిరి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదండ్రా. నువ్వు దుబాయ్ వెళ్ళి ఎంత సంపాదిస్తావు? మహా అయితే నెలకు 30,000. అదేదో ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చుగా. నువ్వెంత బాగా రిపేర్ చేయగలవో నేను స్వయంగా చూశాను. కావాలంటే ఓ 10 లక్షలు నేనే పెట్టుబడి పెట్టి ఒక సర్వీసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాను. మా తమ్ముడిని నీతో పాటు ఉంచుతాను. వాడిని నీలా తయారు చేయి. వచ్చిన దాంట్లో చెరుసగం తీసుకోండి. ఏమంటావు? నేను అక్కడికి డబ్బు కోసం వెళ్ళడం లేదు సార్. కొందరికి దూరంగా ఉండాలని వెళ్తున్నాను. ఈ ఊళ్ళో నా ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ అది ఫెయిల్ అయినప్పటి నుంచి అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు. అది నాకెంత బాధగా ఉందో మీకు తెలియదు సార్. నేను మారా గీతలో మార్పు వస్తుందని ఆశపడ్డాను. కానీ తనలో ఎలాంటి మార్పు లేదు. ఇక మారుతుందని ఆశ కూడా లేదు. రేపు తను ఇంకెవరినైనా ఇష్టపడొచ్చు. తనతో నా కళ్ళ ముందే తిరగొచ్చు. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు సార్. అందుకే వెళుతున్నాను. ఐఎమ్ సారీ. అవన్నీ నేను ఆలోచించలేదు. ఆల్ ది బెస్ట్. అదిగో వచ్చాడు. మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అత్తయ్య, ఎవరెక్కడికి వెళ్ళక్కర్లేదని. వదిన అలాగే అంటుంది. నువ్వు వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళి చాలా గొప్పవాడివై బాగా సంపాదించు. ఆ గీతని అంత మంచి వాణ్ణి వదులుకున్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వెళ్ళరా, వెళ్ళు. పోనీ నేను వెళ్ళి గీతతో మాట్లాడినా? ప్రేమించడానికి ఎలాంటి అర్హత అవసరం లేదమ్మా. కానీ పెళ్లి చేసుకోవటానికి కావాలి. అసలు నాకు బాధ్యత అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ముందు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు. ఆ తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. నాకు దుబాయ్లో మెకానిక్గా చిన్న ఉద్యోగం వచ్చింది నాన్న. ఇన్నాళ్ళు మీ అందరికీ నేనేం చేయలేకపోయాను. అక్కడికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగపడగలననే నమ్మకం నాకుంది. అందుకే వెళ్తున్నా నాన్న. మీరు అనుకున్నట్లు నేనేం సగంలో వెనక్కి తిరిగి రాను నాన్న. వచ్చి మీ పరువేం తీయను. అవసరమైతే ఏదైనా హోటల్లో కప్పులు కడుగుతూ అక్కడే ఉంటాను తప్ప వెనక్కి మాత్రం రాను నాన్న. ఐఎమ్ సారీ రా, తప్పు నాది. నిన్ను సరిగ్గా పెంచి ఉండాల్సింది. నిన్ను సరిగ్గా పెంచి ఉంటే ఇవాళ పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం నీకు వచ్చేది కాదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఏ విషయమైనా ఊరందరికీ తెలిసిన తర్వాతే నాకెందుకు తెలుస్తుంది అనిపించేది. కారణం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కన్నతండ్రి అంటే స్కూల్ ఫీజు కట్టి ఇంట్లో గంభీరంగా తిరిగితే చాలనుకునేవాడిని. నాకు తెలుసురా, 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అయిన నా కొడుకు ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో నాకు తెలుసు. అయినా ఏంటో ప్రతిదీ నీతో చర్చిస్తే నా గౌరవం తగ్గిపోతుంది అనుకునేవాడిని. నాకు మీ అమ్మలా నీతో క్లోజ్గా ఉండాలని ఎన్నోసార్లు అనిపించేది. కానీ ఏంటో పిచ్చి. ఎలాగూ నేను నిన్ను ప్రయోజకుని చేయలేకపోయాను. నిన్ను వెళ్ళొద్దనే హక్కు నాకు లేదురా. వెళ్ళు, కానీ వీలైనంత త్వరగా వచ్చాయి. ఏ తండ్రికైనా కన్న కొడుకు ఎదురుగా ఉంటేనేరా సంతోషం. మీరేం కంగారు పడకండి ఆంటీ. చిన్న కిరణ్ వైజాగ్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. నాని శాస్త్రి బాంబే వరకు వెళ్తున్నారు. మన రవి దుబాయ్లో దిగ్గానే
మన అల్తాబాయ్ కొడుకు వచ్చి రిసీవ్ చేసుకుని అన్ని సెట్ అయ్యే వరకు చూసుకుంటారు అన్నాడు. వాడి గురించి మీరు ఏం దిగులు పడక్కర్లేదు. మీరు బాధపడకండి ఆంటీ. రవేడి లోపల బట్టలు సర్దుకుంటున్నాడు. నేను ఒకసారి గీతను కలిసి చెప్పొస్తారా? ఆశ చచ్చిపోయిందిరా, కానీ ప్రేమే ఇంకా చావలేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గీత ఎక్కడ? కారిడార్ లో ఉన్నారు. టేక్ కేర్, బై. వేర్ వర్ యు యెస్టర్డే? నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది గీత, నేను వెళ్తున్నాను. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఇదే పని. అదే అక్కడ ఉంటే ఏదో ఒక పని చేయొచ్చని. ఏంటి రవి నువ్వు చెప్పేది? నాన్న ఎలాగో పోయారు. ఇప్పుడున్న నువ్వు ఒక్కడివి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐమ్ సారీ రవి, ఐమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నాను. కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుపోతాయని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నువ్వు నాకు దూరం అవుతుంటే తెలుస్తోంది. ఐమ్ సారీ రవి, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను తప్పు చేశాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. I love you, Ravi. I love you so much. నువ్వు లేకుండా నేను ఉండలేను. Please don't leave me and go away. ఒరే మావా, చూసుకొని వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గీత ఇది చాంబర్ లో ఉన్నారు. ఆహా, మరి ఇప్పుడే చేసుకున్నారు పెళ్లి? నువ్వు చేసుకుంటావుగా. హాయ్ రవి, హౌ ఆర్ యు? రవి, 23rd మన కమల్ గడి పెళ్లి పిలవడానికి వచ్చారు. నువ్వు వస్తావుగా? కంగ్రాట్స్. థాంక్యూ. నేను మళ్ళీ వస్తాను. హే కమ్ ఆన్ రవి, స్టే విత్ us. సరదాగా అందరం ఎంజాయ్ చేద్దాం. సారీ యార్, రియలీ ఐ హావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్. డోంట్ థింక్ అదర్వైజ్. క్యాచ్ యూ లేటర్. ఓకే, బాయ్. వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసావు. వాట్స్ ది మ్యాటర్? బాయ్, వస్తాను. రవి, ఏంట్రా, ఏమన్నా పనుండి వచ్చావా? మొహం ఏంట్రా అలా ఉంది? ఒంట్లో బాలేదా ఏంటి? జాగ్రత్త గీత, నేను వెళ్తున్నాను. ఏంటి? నేను వెళ్తున్నా వదిన, కనీసం ఇప్పుడన్నా మాట్లాడు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. గీత నన్ను నో అన్నప్పటి నుంచి ఊళ్ళో అందరూ నేను ఒక పనికిరాని వాడినని, అప్రయోజకుడని, అందుకే గీత నో అందని అందరూ అనుకుంటున్నారు. అది నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు వదిన. ఇంకో వారం అయితే నీకు కొడుకు పుడతాడు. కనీసం వాడికైనా నీ బాబాయ్ అప్రయోజకుడు కాదు, వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడని నువ్వు చెప్పాలి. అందుకోసమైనా నేను వెళ్ళాలి వదిన. నువ్వైనా నన్ను అర్థం చేసుకో. అంతా ఓకే కదరా? ఓకే అన్నయ్య, ఇప్పుడే వస్తానా? సరే. ఓకేరా, బాయ్ రా. జాగ్రత్త రా. సీ యూ. అక్కడ ఏమైనా అవసరం పడుతుందేమో. వద్దురా. బ్రేస్లెట్ ఎదురా. నేను కూడా ఇక మా నాన్నని ఎదిరించాను రా. రోజు షాప్కి వెళ్ళి కూర్చుంటా. అవునరా, మేమందరం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం.
నువ్వు వచ్చేసరికి మేమంతా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతావురా. చివరిసారిగా గీతకు ఫోన్ చేయరా. చేయరా. హలో, యా 1 second. గీతా, కాల్ ఫర్ యూ. ఏంట్రా ఇది? సారీరా, ఛార్జింగ్ అయిపోతున్నట్టుంది. రవి ఫోన్. ఎవరు? రవియా? యా. హలో. ఆడిటర్ కి పేపర్స్ ఇచ్చేయండి. హలో అక్క, నేను గీతని. రవి ఉన్నాడా? రవి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? దుబాయ్కి. దుబాయ్కా? ఎందుకు? ఉద్యోగానికి. నీకు తెలీదా? దుబాయ్కి వెళ్ళడం ఏంటక్క? కనీసం మాట వరుసకైనా చెప్పకుండా. అసలు ఏమైందక్క? నాతో కూడా చెప్పకుండా ఏంటిది సడన్ గా? నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు గీత. గీత, రవిగాడు మనకి చెప్పకుండా ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెళ్ళు, వెళ్ళి వాడిని ఆపు. నువ్వు 10th పాస్ అయితే వాడు గుండు గీయించుకున్న పిచ్చి ప్రేమికుడమ్మా. నిన్నెంతగా ప్రేమించేవాడు నీకెప్పటికీ దొరకడు. వెళ్ళమ్మా, వెళ్ళి ఆపు. ఫ్లైట్ ఎన్నింటికి బాబాయ్? 5:15కే. రవి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను చూసి తాడా చెప్పి సంతోషంగా వదిలించుకుందాం వచ్చావా? మేమంతా వద్దన్నా, నీ మీద ప్రేమతో కూలీగా చేశాడు. ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయి దొరకదా? అరే ఈ ఊరంతా ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మంచి కూడా కనిపించలేదా? అయినా మందరికి తెలిసిన ప్రేమ నీ ఒక్కదానికి ఎలా తెలియకుండా ఉంటుంది? మగాడికి వాళ్ళని ప్రేమను గుర్తించి నాడుతుంటుందో? నిన్ను చూస్తుంటే ప్రేమ అంటేనే భయం వేస్తుంది. రవిగడు వెళ్తున్నాడు, రండ్రా. గీత, యు ఆర్ లక్కీ. ఫ్లైట్ 2 hours లేట్.
ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నాన్న ఎలాగూ లేరు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి.